నిన్నటి బిగ్ బాస్ తెలుగు ఎపిసోడ్ చూశాక చాలామందికి అబ్బా ఏముందిందులో అనిపించుంటుంది. చాలా నీరసంగా సాగింది కదా. కాని ఒక్కోసారి ఇలాంటి డల్ ఎపిసోడ్స్లోనే మొత్తం సీజన్ గతిని మార్చేసే ఒక్క పాయింట్ దాగే ఉంటుంది. అవును, మరి ఈ ఎపిసోడ్లోని ఆ అస్సలు కథేంటో ఓసారి లోతుగా చూద్దాం. ముందుగా మన రేటింగ్ చూద్దాం. 10కి కేవలం 4.5. ఈ స్కోర్ చూడగానే తెలిసిపోతోంది ఎపిసోడ్ చాలా వీక్గా ఉందని. మరి ఎంత తక్కువ రేటింగ్ రావడానికి కారణమేంటి? ఇక్కడే అసలు విశ్లేషణ మొదలవుతుంది. సో మనందరి మదిలో మెదులుతున్న ప్రశ్న ఇదే. ఎందుకు ఈ ఎపిసోడ్ ఇంతలా నిరాశపరిచింది? కేవలం ఎంటర్టైన్మెంట్ లేకపోవడమేనా, లేకపోతే గేమ్ పరంగా ఎలాంటి మూమెంట్ లేకపోవడమా? దీనికి సమాధానం తెలియాలంటే ఎపిసోడ్ని మనం కొంచెం విడదీసి చూడాలి. సరే, ముందుగా ఈ ఎపిసోడ్ రేటింగ్ ఎందుకింత దారుణంగా పడిపోయిందో చూద్దాం. దీనికి మెయిన్ రీజన్ ఏంటంటే, ఎపిసోడ్లో ఎక్కువ భాగం జస్ట్ టైంపాస్ కోసం నడిపినట్టుంది. అసలైన కంటెంట్ చాలా చాలా తక్కువ. ఇక్కడ చూడండి, ఈ చార్ట్ చూస్తేనే అస్సలు విషయం అర్థమైపోతుంది. మొత్తం ఎపిసోడ్ని 2గా కోస్తే సగానికి సగం అంటే 50% కేవలం డాన్సులు, ఎవరో ఒకరికి పనిష్మెంట్లు, అసలు గేమ్కే సంబంధం లేని చిన్న చిన్న టాస్కులతో టైంపాస్ చేసేశారు. అంటే అసలు సిసలైన కాన్ఫ్లిక్ట్స్, స్ట్రాటజీలు, గేమ్ని మార్చేసే ట్విస్ట్లు ఇవేమీ లేవు. అసలు కథంతా ఆ మిగిలిన 50%లోనే ఉందన్నమాట. అయితే ఈ ఎపిసోడ్లో ఉన్న వీక్నెస్లు పక్కన పెడితే ఒక్కటంటే ఒక్క స్ట్రాంగ్ ఎమోషనల్ మూమెంట్ ఉంది. అది కూడా కంటెస్టెంట్ రీతు దగ్గర నుంచి వచ్చింది. ఆ ఒక్క సీన్ ఈ ఎపిసోడ్కి కాస్తైనా బలాన్నిచ్చిందని చెప్పొచ్చు. ఎలిమినేషన్ టెన్షన్లో రీతు అన్న మాట ఇది. లోపలికి వెళ్ళి ఫేస్ చెయ్యలేను. ఇది వినడానికి సింపుల్గా ఉన్నా చాలా పవర్ఫుల్. ఇది జస్ట్ బాధ కాదు. ఆ గేమ్లో ఉండే మెంటల్ ప్రెషర్, ఆ అలసట అన్నీ ఈ ఒక్క మాటలో మనకు కనిపిస్తాయి. ఇంతకీ ఈ మూమెంట్ ఎందుకంత ఇంపార్టెంట్? ఫస్ట్, గేమ్లో ఉండే మెంటల్ ప్రెషర్ని ఇది బయటపెట్టింది. ఇక రెండవది, రీతు బాగానే ఆడుతున్నా తక్కువ స్క్రీన్ స్పేస్ ఉన్నవాళ్లపై ఎలిమినేషన్ కత్తి ఎలా వేలాడుతూ ఉంటుందో ఇది క్లియర్గా చూపించింది. అందుకే ఏమీ లేని ఎపిసోడ్లో ఇదే బెస్ట్ పార్ట్గా నిలిచింది. ఇక ఎపిసోడ్లో ఉన్న రెండో హైలైట్కి వద్దాం. ఇది నిజానికి ఎపిసోడ్లో లేదు, నెక్స్ట్ ఎపిసోడ్ కోసం వేసిన ప్రోమో. కానీ ఇది మామూలు ప్రోమో కాదు. ఇది గేమ్ మొత్తాన్ని మార్చేసే సత్తా ఉన్న ఒక గేమ్ చేంజర్. ఎందుకంటే ఈ ప్రోమో బిగ్ బాస్ తెలుగు చరిత్రలోనే ఒక కొత్త పేజీని లిఖించబోతోంది. ఇలాంటిది ఇంతకుముందు ఎప్పుడూ ఎక్కడా జరగలేదు. అందుకే దీనిపై అంచనాలు కూడా మామూలుగా లేవు. అసలు దీని స్పెషాలిటీ ఏంటంటే 2 విషయాలున్నాయి. మొదటిది, ఇది హిస్టరీ. బిగ్ బాస్ తెలుగు చరిత్రలోనే ఫస్ట్ టైం ఆడియన్సే నేరుగా హౌస్లోకి వెళ్తున్నారు, వెళ్ళి కంటెస్టెంట్స్ని నిలదీయబోతున్నారు. ఇక రెండో విషయం, ఈ ఫార్మాట్ అంటే ఆడియన్స్ని డైరెక్ట్గా పంపించడం అనేది హిందీ బిగ్ బాస్లో కూడా చాలా చాలా రేర్. సో ఒకవేళ ఇది గనక వర్కౌట్ అయితే ఫ్యూచర్లో మనం మీడియా ఇంటరాక్షన్ లాంటివి కూడా ఎక్స్పెక్ట్ చెయ్యొచ్చన్నమాట. సరే, జరిగింది వదిలేద్దాం. జరగబోయేదాని గురించి ఆలోచిద్దాం. ఈ కొత్త ట్విస్ట్ వల్ల ఏ కంటెస్టెంట్స్కి ఎక్కువ ప్రెషర్ ఉండబోతోంది? ఎవరు ఆడియన్స్ ప్రశ్నలకి సమాధానం చెప్పలేక ఇబ్బంది పడతారు? ఇక్కడ మనం ముగ్గురిని టార్గెట్ చేయొచ్చు. మొదటిది కళ్యాణ్. సోషల్ మీడియాలో తనపై నెగటివిటీ చాలా ఉంది. ఇక తనూజ, తన యాటిట్యూడ్పై కంప్లైంట్స్ రిపీట్ అవుతూనే ఉన్నాయి. మూడోది సంజన. తన చాలా అగ్రెసివ్గా మాట్లాడుతోందనే ఒక ఫీలింగ్ బయటుంది. సో వీళ్ల ముగ్గురికి ఆడియన్స్ ప్రశ్నల వేడి గట్టిగా తగిలే ఛాన్స్ ఉంది. ఈ టైంలో తనూజ అన్న ఒక మాట గుర్తు చేసుకోవాలి. కంప్లైంట్స్ లేకుండా నేను సర్తో పొగిడించుకుంటాను. ఈ మాటలో ఒక రకమైన ఫ్రస్ట్రేషన్, డిఫెన్స్ రెండూ ఉన్నాయి. అంటే తన మీద వస్తున్న కంప్లైంట్స్ తనని ఎంతగా ఎఫెక్ట్ చేస్తున్నాయో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. సరే, ఫైనల్గా ఈ విశ్లేషణను ముగిద్దాం. ఈ ఎపిసోడ్లోని ప్లస్సులు, మైనస్లని ఒక్కసారి బేరీజు వేద్దాం. చూసరిగా, ఈ ఎపిసోడ్ని నిలబెట్టింది 2 విషయాలు. ఒకటి రీతు ఎమోషనల్ సీన్, 2 భవిష్యత్తుపై ఆశలు రేపిన ఆ ప్రోమో. మరోవైపు గేమ్ని మార్చే కాంటెంట్ లేకపోవడం, వీక్ టాస్కులు పెట్టడం పెద్ద మైనస్. అందుకే ఈ చప్పగా సాగిన ఎపిసోడ్ని ఒక ఎమోషన్, ఒక ప్రామిస్ మాత్రమే కాపాడగలిగాయి. చివరిగా ఒకే ఒక్క ప్రశ్న, రేపు రాబోతున్న ఈ ఆడియన్స్ ఇంటరాక్షన్, ఈ ఒక్క ట్విస్ట్ డల్గా సాగుతున్న ఈ సీజన్కి కొత్త ఊపినివ్వగలదా? లేకపోతే ఇది కూడా జస్ట్ ఒక టెంపరరీ హైప్గానే మిగిలిపోతుందా? ఏమనుకుంటున్నారు?